రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 2025-26 సంవత్సరం అత్యధిక దిగుబడులు ఇచ్చే విత్తనాల ఫీల్డ్లో భాగంగా ఈ సంవత్సరం మేలైనటువంటి తేజ రకాలు చూడడం జరుగుతుంది. అయితే దానిలో సంబంధించి థయో సీడ్స్ కలికి అనే విత్తనం మనం చూడడం జరుగుతుంది. ఇది రెండో వీడియో మన ఫీల్డ్ తీయడం జరుగుతుంది. అయితే ఈరోజు వచ్చేసి మనం వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లా పెంటాలూరుగూడెం దగ్గరికి రావడం జరిగింది. సో రైతు వేస్తున్న వెరైటీ ఏ విధంగా ఉంది, అలాగే అనుభవాలు, అలాగే ఈ యొక్క విత్తనం ఎట్లా ఉందని ప్రతి ఒక్కరు కూడా మనం రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ. ఏ ఊరండి ఇది? పెంటాలూరుగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా. ఎంత వేస్తారు మీరు మిరప తోట? మేము 5 ఎకరాలు వేస్తాం. 5 ఎకరాలు మిరప తోట వేశారు. ఎన్ని సంవత్సరాల నుండి మిరప తోట వేస్తున్నారండి? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల మిరప తోట వేసుకున్నటువంటి విత్తనం ఏంటిదండి? థయో సీడ్స్ వాడు కలికి. థయో సీడ్స్ కలికి వేశారు. మీ ఊర్లో ఎవరైనా వేసారు ఈ విత్తనం? వేసారు. ఇప్పుడు మీరు ఈ విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారు? ఈ వత్సవాయిలో అశోక్ లిఖిత్ ఫెర్టిలైజర్ అశోక్. లిఖిత్ ఫెర్టిలైజర్ అశోక్ అక్కడ తెచ్చుకున్నారు. ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? 20 ప్యాకెట్లు తెచ్చుకున్నాం. 20 ప్యాకెట్లు 2 ఎకరాలకు వచ్చింది. నర్సరీకి ఇచ్చి నాటుకున్నారు. నర్సరీకి వాళ్ళే పోసి ఇచ్చారు, నాటుకున్నాం. 2 ఎకరాలకు వచ్చింది. 20 ప్యాకెట్లు వేసినప్పటి నుంచి మిరప మొక్క వేసారు కదా, ఏమైనా తెగుళ్ళు కానీ, బొబ్బర రావటం కానీ, లేకపోతే మొక్కలు చచ్చిపోవటం కానీ, ఇప్పుడు మనకి సంవత్సరం బాగా అకాల వర్షాలు బాగా కురిసినాయి, చచ్చిపోయినాయి ఈ మొక్కలు. అప్పుడు మీకు లేదు, వెల్ట్ లేదు. విల్టికైనా వెరైటీలో వెల్ట్ లేదు. ఎర్రనల్లి తట్టుకునే శక్తి ఉంది దీనికి. దొప్ప తక్కువ, కాయ బారు సన్నవీటి రకం, బారు సైజు కాయ. ఫస్ట్ కోతకి రెండో కోతకి సమానమైన కోత కాయ సైజు, ఒకే సైజు కింద నుంచి పై దాకా ఒకటే సైజు. రెండో కాపు కనుక నాకు సెట్ అయిపోయింది. ఒకసారి కోసారన్న ఒకసారి 16 క్వింటాలు ఇరుపు, 60 కేజీలే తారైంది. 60 కేజీలు తారైంది. ఇప్పుడు కూడా చూడండి ఎట్లా ఉన్నది అనేది. ఈ రోజు వచ్చేసి మనం మార్చి 20వ తారీఖు మనం వీడియో తీస్తున్నాం. తోట 3వ నెల 2026. చూడండి ఎట్లా ఉన్నది అనే తోట. మళ్ళీ ఇంకెన్ని క్వింటాలు అయ్యేటట్టు ఉంది అన్నది? మళ్ళీ 20 అయ్యింది. మళ్ళీ 20 క్వింటాలు అంటే 36, 37 అయ్యింది ఎకరం. ఇది ఎకరం 36, 37 క్వింటాలు అయితే అవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత వరకు అయింది అన్న పెట్టుబడి? వేసిన 4 ఎకరాల్లో 2 ఎకరాలు చేసా. మిగతా వాటి మీద ఇది కొద్దిగా ఎక్కువ వచ్చింది. కాటా అయినా సైజ్ అయినా 1 లక్ష రూపాయలు అయి ఉంటుందా? ఖర్చు 1,35,000 అయింది. 1,35,000 మందు కొట్టులు మందులు అన్ని. మీరు వేసుకున్నటువంటి నేల ఏంటిది? ఇది ఎర్ర నేల, రెడ్ సాయిల్. ఎర్ర నేల. తడికి ఎంత గ్యాప్ ఇస్తున్నారు మీరు? 30 వచ్చు, నిలువు 30, అడ్డం 28. అడ్డం 28. ఈ విధంగా అయితే అచ్చు కూడా వేసుకోదగ్గ విత్తనం కలికి థయో సీడ్స్ వారి. కింద నుంచి వచ్చిందన్న కాపు? కింద నుంచి కాపు, బుట్ట కాపు వచ్చింది. పై కాపు, గొడుగు కాపు బాగా వచ్చింది. ఇదే వాళ్ళది థయో సీడ్స్ వాడి వారాయి అనే విత్తనం ఉందంట. ఫీల్డ్ బాగుందంట. వచ్చి నెక్స్ట్ ఇయర్ అది కనుక వేస్తా. కలికి అని వారాయి 2 రైతులు. మీ ఊర్లో రైతులు, చుట్టుపక్కల రైతులు అందరూ ఏమంటున్నారు మీ తోట చూసి? బాగుంది అంటున్నారు. రెండో కాపు ఇట్లా పట్టం. రైతులందరూ వేసుకోవచ్చా విత్తనం? వేసుకోదగ్గ విత్తనం. తోటి రైతులు కూడా వచ్చారు వాళ్ళ ఊరు నుంచి. ఎట్లా ఉందండి ఇది? మేము కూడా వేసామండి. ఇది థయో సీడ్స్ వారి కలికి. అయితే మాది కోత, రెండో కోత కూడా తెగింది. ఒక కోత ఫస్ట్ వచ్చేసి 18-19 గంటలు అయింది. ఫస్ట్ 18-19 గంటలు అయిందండి. మొన్న మళ్ళీ ఒక 6 గంటలు వచ్చినాయి. ఇంకొక కోత ఉందండి. చూడండి ఎట్లా వచ్చింది కొమ్మలు అయ్యి. రెండో కటింగ్ అండి. రెండో కటింగ్. ఫస్ట్ కోత అయిపోయింది. ఇది రైతులు వేసుకోదగ్గ విత్తనం. వేసారన్నా మీరు? ఇది మొత్తం వేసిన వాళ్ళు అండి. ఒక కోతలు అయిపోయినాయి, ఇంక రెండో కోత లైన్ లో ఉన్నాం. ఈ విధంగా అయితే మనకి తెలియజేయడం జరుగుతుంది. 10 ఎకరాలు వేసే రైతులు ఈ సంవత్సరం 2025-27 సంవత్సరం కానీ మీరు ఈ యొక్క థయో సీడ్స్ కలికి అనే విత్తనం వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. అలాగే మన తోటి మనకి ఇక్కడ విత్తనాలు ఇచ్చినటువంటి అశోక్ అన్న కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా మనం ఈ యొక్క విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా తీసుకొని రావడం జరుగుతుంది, కంపెనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి అతని మాటలో కూడా విన్నాం. చెప్పండి. అందరికీ, రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. మనది లిఖిత్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వత్సవాయి విత్తనాల షాపు. ఈ సంవత్సరం వచ్చేసి బాలకృష్ణ గారికి మనం కలికి వెరైటీ ఇచ్చాం. ఈ వెరైటీ ఈరోజు ఇది ఫస్ట్ కటింగ్ అయిపోయి రెండో కటింగ్ అండి. రెండో కటింగ్ కూడా 20 క్వింటాల కాపు ఉంది. చూసుకోవచ్చు, ప్రతి ఒక్క కొమ్మ కూడా చూసుకోవచ్చు. తెగుళ్ళు కూడా ఎక్కడా లేవండి. తెగుళ్ళు అనేది కూడా లేదు. ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా చూసుకోవచ్చు, ప్రతి ఒక్క కాయ కూడా చూసుకోవచ్చు అండి. చెట్టు కూడా, ప్రతి ఒక్క చెట్టు కూడా అలాగే ఉంది. ఇప్పటికి కూడా ఇది రెండో కటింగ్ అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కాయ కూడా జంపు కూడా ఉంది. ఈ గుత్తులుగా ఉంది. తీగ జాతి రకం.
వైరస్ విల్టుని నల్లిని తట్టుకున్న రకం ఆరుగురు ఇది. ఏరియా అండి అలా ఎకరానికి. చెప్పండి అన్న, మీకు ఈ సంవత్సరం ఏ విత్తనాలు తెచ్చారు, మీకు ఎట్లా ఉందనేది. ఈ వెరైటీ వచ్చేసి మనం తయో సీడ్స్ వారి కలికి ఉంది, వారాహి ఉందండి. ఈ వెరైటీ తేజ రకాలు. అలాగే తయో వాళ్ళది జీని 2626 తయో 2626 వెరైటీ ఉంది. అలాగే తయో వాళ్ళది 2043 ఉంది. తయో వాళ్ళ రెడ్ డాట్ ఉంది, తయో వాళ్ళ తయో 22 ఉన్నాయి. ఈ వెరైటీలు ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం వచ్చేసి తయో వాళ్ళది కలికి అండి, కలికి. నెక్స్ట్ ఇయర్ వారాహి అని ఇస్తున్నాం అండి. వారాహి వెరైటీ కూడా సూపర్గా ఉంది. వెరైటీ ఆల్రెడీ చూసాం మనం. ఈ వెరైటీ చూసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా. ప్రతి ఒక్క రైతులు వేసుకోదగ్గ విత్తనాలు ఇవి. సో రైతు సోదరులు గమనించిన రైతుల మాటల్లో ఇంటర్వ్యూలు చూసాం. సో చూడండి ఎట్లా ఉండదు అన్నది.